అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? ఏంటలా ఉన్నారు? ఏం కాలేదమ్మా, పిల్లలకి స్నానం చేయించాను కదా, ఆ అలసట అలా కనిపిస్తోంది. నేను చేయించేదాను కదా అత్తయ్య గారు. పర్లేదులేమ్మా. అమ్మా, నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వచ్చేస్తాను. ఏం పని? వచ్చి చెప్తానమ్మా. ఏమున్నా చెప్పే అత్తయ్య గారు వచ్చి చెప్తా అంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు? రేయ్, ఎవర్రా మీరంతా? వదలండి. రేయ్, ఏం కావాలరా మీకు? అల్లుడు గారు. అత్తయ్య గారు. అల్లుడు గారు, మీరేంటి? ఎవర్రా నా అల్లుడిని కిడ్నాప్ చేసింది? ఎవర్రా నన్ను రమ్మని చెప్పింది? ఎవరు? కూల్ బుజ్జమ్మ గారు, కూల్. నువ్వా? ఎస్, గాని నేనే. దేనికి ఇదంతా చేస్తున్నావు? నా దారికి మిమ్మల్ని తెచ్చుకుందామని. ఇంకేం చేయను మరి. ఆ వంతెన కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టమని నా మనిషిని పంపిస్తే నో అన్నారు. ఫ్యాక్టరీ పెట్టుకుందామని పర్మిషన్ అడిగాను, దానికి నో అన్నారు. అంటాను, నీకంటూ ఓ మంచి పేరు లేనప్పుడు, నువ్వు మంచిగా ఏది చేయనప్పుడు నీకు ఆ కాంట్రాక్ట్ ఎలా ఇస్తాను? కుటుంబాలు ఉండే చోట లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాను అంటే పర్మిషన్ ఇస్తానా? నో అనే అంటాను. ఎక్కడా మీ పేరు రాకుండా చూసుకుంటానంటున్నానుగా. నువ్వేవడ్రా చూసుకోవడానికి? అలాంటి పనులు నేను చేస్తే కదా. మర్యాదగా నా అల్లుడిని వదిలిపెట్టు, నీకే మంచిది. ఇదే ఇదే మీ ఈ తీరు వల్లే నా ఇగో హట్ అయింది. అది నేను చేయమన్నది మీరు చేస్తేనే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మర్యాదగా సంతకం పెట్టు, నీకే మంచిది. పెట్టండి. వద్దత్తయ్య గారు, ఇలాంటి నీచుడికి ఆ కాంట్రాక్ట్ దక్కకూడదు. వంతెనే కూలిపోతుంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. మీరు సంతకం పెట్టకండి. ఏయ్, ముందు నీ ప్రాణాలు చూసుకోలేరు. ఉజ్జమ్మ గారు, సంతకం పెట్టండి. పెట్టండి. వద్దత్తయ్య గారు. నీలాంటి వాళ్ళని ఈ బెజవాడ బుజ్జమ్మ చాలా మందిని చూసిందిరా, కానీ నన్ను చూడలేదుగా. మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సంతకం పెడితేనే బయటికి వదులుతా. పెట్టు సంతకం. నువ్వు ఎన్ని కాపీలు పెట్టుకున్నా చించి నీ మొహాన్ని కొట్టడమే జరుగుతుంది. కానీ రేయ్, అల్లుడి గారికి చేసిన మర్యాదే అత్తగారికి కూడా చేయండి. రా రండ్రా. రేయ్, ఎవరనుకుంటున్నారు? వదలండి. కట్టేయండి రా, కట్టేయండి. వదలండి రా, వదలండి. వదలండ్రా. రేయ్, వదలరా. రేయ్, నీ అంత చూస్తాను. ఏంటది చూసేది? రేయ్, మా అత్తయ్య గారి మీద చేయి చేసుకుంటావారా? నీ కళ కనపడుతుంది. నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో తెలుస్తుందిరా. రేయ్, ఎవర్రా నా జోలికి వచ్చేది? గని ఈ గని ఇగో హట్ అయితే కాంప్రమైజ్ కాడు. ఇది నీ వినాశనానికే. అది చూస్తా. నువ్వు సంతకం పెట్టాల్సిందే, ఆ కాంట్రాక్ట్ నాకు రావాల్సిందే. అది నీ కలే. నీతో సంతకం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంటున్న ఈ పగటి కలని చదవకూడతా. చూస్తూ ఉండు.
అరే అడుగడుగడుగో నా మనవడు వచ్చేసాడు. మా రాజకుమారుడు వచ్చేసాడు. వచ్చాడులే, నా మనవడే కింగ్ లా ఉన్నాడు. నా మనోడు కింగులకే కింగు, అందంగా ఉన్నాడు. అబ్బా ఇంకాపండమ్మా, ఫంక్షన్ అయ్యేదాకా నోరెత్తితే బాగో చెప్తున్నా. పడ్డారు కదా, సైలెంట్ గా ఉండండి. అమ్మా నువ్వు కూడా. సరేలేరా, ఎంతకీ పంతులుగా రాలేదేంటి? వాళ్ళు చెప్పిన టైం ఇంకా అవ్వలేదండి. మంచి సమయం సమీపించగానే ఉంటారు. అరవింద్ బాబు బాగున్నావా? అమ్మా బాగున్నావా? పిన్ని, వదిన అన్నయ్య కూడా వచ్చారా? ఊర్లోనే ఉన్నాను అన్నారు. వాళ్ళు రాలేదనే కదమ్మా నేనొచ్చాను. ఈరోజు శిక్ష పడాల్సిన నీలాంబరికి వీళ్ళు అమ్ముడు పోవడం వల్లే ఆవిడ తప్పించుకుంది. అదేంటమ్మా సడన్ గా అలా చూస్తున్నారు? చేసినవన్నీ గుర్తొచ్చి మనిషి అన్న తర్వాత మర్చిపోవడం సహజం అంటారు కదా, మర్చిపోండమ్మా. నేను ఇంకేం చేయను. ఇదిగో మీ మీద మేం పోవాలనా? సరే నా మీద వచ్చామా, ఫంక్షన్ చూసుకుని వెళ్ళామా అన్నట్టే ఉండాలి. అలాగే ఉంటాం అరవింద్ బాబు. సరే. అవును, బుజ్జెమ్మొదనేది చిన్న పనుండి బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఫంక్షన్ పెట్టుకుని అంత పనేంటో? ఫంక్షన్ చేయడానికి పంతులు గారు లేరు, ఆయన ఇంకా రాలేదు. వచ్చే సమయానికి వచ్చేస్తారు. ఇలా కాస్త ఆరాలు తీయడం ఆపి కామ్గా ఉండండి. అలాగేలేమ్మా. పిల్లలు ఎంత ముద్దుగున్నారో, ఎంత బాగున్నాడో, అయ్యో ఎంత బాగున్నాడో. ఎంత కళగా కనపడుతున్నారో. అసలే ఖర్చులకి లేక కిటకిటలాడుతున్నాను. కావరణమైనా తస్కరించాలి. ఏ చిన్నో బుజ్జి, నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వచ్చేస్తాను. ఏం పని? వచ్చి చెప్తానమ్మా. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమండి, ఇలా రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు శృతి గారు? ఆ ఇంటికే డాక్టర్. పాపని బాబుగా ప్రచారం చేస్తూ ఈ రోజు వాళ్ళు బారసాల పెట్టారు. వాళ్ళందరూ వస్తారు కదా, అక్కడ మీరు నిజం చెప్తే వాళ్ళందరూ వింటారు. ఆ విధంగా అందరికీ తెలుస్తుంది. మీకు మీ హాస్పిటల్కి చెడ్డ పేరు రాదు. మీరు చెప్తారు కదా. ఎందుకు చెప్పను, నిజం చెప్తాను. అదే నాకు కావాలి. అక్షరం ఈరోజు తప్పించుకోలేరు, ఇది ఫిక్స్. ఏమైంది అక్షరా? అత్తయ్య గారు పనుండి వెళ్లారని చెప్పాను కదండి. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే వచ్చి చెప్తాను అన్నారు. ఏమున్నా మనకు చెప్తారు కదా, చెప్పలేదంటే ఏదో అనుమానంగానే ఉందండి. అత్తయ్య గారు కూడా ఒకలా కనిపించారు. ఒకసారి ఫోన్ చేయండి. ఏం కాదులే అక్షరా, గుడికేమన్నా వెళ్ళుంటుంది. నేను ఫోన్ చేస్తానుండు. ఇదిగో అమ్మే చేస్తుంది. అమ్మా ఎక్కడున్నావు? మీ అమ్మను కాదు అరవింద్. ఎవరు? మా అమ్మ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? మీ అమ్మ నా దగ్గర ఉంది కాబట్టి. ఎవడ్రా నువ్వు? చెప్తాలే గాని, నీకు ఒక వీడియో వచ్చింది చూడమ్మా. చూసావా? రేయ్, బ్రతకాలం లేదా? నేను చెప్పింది చేయకపోతే మీ అమ్మకి నీ బావకి ఇద్దరికీ బతుకుండదు. సో వాళ్ళు నీకు దక్కాలంటే
నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వెంటనే రావాలి. ఎవడ్రా నువ్వు? నేనెవరో కావాలా? మీ అమ్మ బావ వద్దా? ఏం కావాలరా? ఎందుకు వాళ్ళని బంధించావు? ఎందుకంటే ఏం చేయను మరి. మీ అమ్మగారు నేను చెప్పిన పని చేయడం లేదు, అందుకే అల్లుణ్ణి కిడ్నాప్ చేస్తేనైనా చేస్తారేమో అనుకున్నా. అది నువ్వు అంటున్నారు. ఇక ఆవిడ్నే పైకి పంపిస్తే గాని. రేయ్, మా అమ్మకేమైనా అయ్యిందో నువ్వు ఎవడైనా ఎక్కడున్నా వెతికి మరీ ప్రాణం తీస్తా. అంతవరకు ఎందుకు అరవింద్? నువ్వే వచ్చి మీ అమ్మ చేత నా పని పూర్తి చేయిస్తే సేఫ్గా ఇద్దరిని వదిలేస్తా కదా. ఏంటి, వస్తావా? సరే, వస్తున్నాను. గుడ్. అడ్రస్ పంపిస్తా, చూడు. నాకేం అర్థం కావట్లేదు. ఊర్లో ఉన్న అన్నయ్య వీళ్ళకిలా చిక్కారు. ఎవరికైనా చెప్తే అన్నయ్యని చంపేస్తామని అత్తయ్య గారిని బెదిరించుంటారు. అందుకే అనుకుంటా నాకేం చెప్పకుండా అత్తయ్య గారు వెళ్లారు. వాళ్ళకసలు అత్తయ్య గారి నుంచి ఏం కావాలి? వెళ్తున్నాగా అక్షర, ఏంటో తెలుస్తుంది. వాడి అంతు చూద్దాం. అశ్విన్ గారు, ఈ విషయం ఎవరికీ చెప్పకండి. సరే. అందరూ శుభకార్యం జరుగుతుందన్న సంతోషంలో ఉన్నారు, కంగారు పడతారు. అత్తయ్య గారిని అన్నయ్యని తీసుకుని మేము వస్తాం. అలాగే అండి, ఎవరికి చెప్పను, కానీ మీరు మాత్రం జాగ్రత్త. సరే, పదండి. ఇదే అక్షర, వాడు పంపించిన లొకేషన్. పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అరవింద్! ఏమండి? అరవింద, ఏమైందిరా? ఏమండి? ఏమండి? వదలు! ఏమండి? ఏమండి? వదలండ్రా, వదలండి! వదలు! ఏం అరవింద్? మీ అమ్మ చేత నా పని పూర్తి చేయిస్తే సేఫ్గా వదిలేస్తానని చెప్పినోడు ఇలా కొట్టించాడేంటని చూస్తున్నావా? నువ్వు ఫోన్లో ఓ మాట అన్నావు, గుర్తుందా? మీ అమ్మకేమన్నా అయితే నువ్వెవడైనా సరే కనిపెట్టి ప్రాణాలు తీస్తానన్నావు కదా. ఆ మాట ఇక్కడ ఈ హీరో ఈగో హట్ చేసింది. అందుకే ఇలా కొట్టించా. హీరో ఎవడు వెనక నుంచి దొంగ దెబ్బ కొట్టించాడు. ఆపే, ఇంకా ఆపే. అనవసరంగా మాతో పెట్టుకుంటున్నా. నాకు అవసరం కలెక్టర్ గారు. బుజ్జమ్మ గారు చూస్తున్నారుగా, మీ అల్లుడు గారు, మీ గ్రేట్ కలెక్టర్ కోడలు, మీ వీరపుత్రుడు, వీళ్ళంతా నా బందీలైపోయారు, మీతో సహా. మీకిప్పుడు వేరే ఛాయిసే లేదు. నా కాంట్రాక్ట్ మీద, నా ఫ్యాక్టరీ పర్మిషన్ మీద మీరు సంతకాలు పెడితే వీళ్ళందరినీ ప్రాణాలతో వదిలేస్తా, లేదంటే తీస్తా, మీ ప్రాణాలు తీస్తా. రేయ్, మా అత్తయ్య గారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సంతకం పెట్టకుండా ఉన్నారు అంటేనే నువ్వెంత నీచుడువో అర్థం అవుతుందిరా. నీకు అర్థం కానిది ఏంటంటే నువ్వు కావాలనుకున్నది కాదు. కానిస్తా. బాబుగారన్న ఈ మాటకి బాబుగారిని ఇక్కడే ఉంచి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి లోపల కట్టేయండిరా. లోపల గ్యాస్ సిలిండర్ ఉంది కదా, దాన్ని లీక్ చేయండి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి రా. వదలండి, తీసుకెళ్ళండి. వదలండి! అరవింద్, వదలండి. వదలండి.
రే వదలండి రా. అరవింద్, అదిగో గ్యాస్ స్మెల్ వస్తుంది. నేను కావాలన్నది నువ్వు కాదన్నావు కదా, కానిస్తా అన్నాను కదా, నీతోనే అది చేయిస్తా. వెళ్ళా, లోపలికి వెళ్ళి మీ అమ్మతో సంతకాలు చేయిస్తే సరే, లేదంటే మన ఇద్దరం మాత్రమే బయటికి వెళ్ళిపోతాం. మా వాళ్ళు లోపల నిప్పు పడేసి వస్తారు, డమ్మని పేలిపోతుంది, ముగ్గురు పోతారు. అది చూసి ఏడు దూగాని. రేయ్ నిన్ను. ఏంటి చూస్తున్నావు? చేయననుకుంటున్నావా? షాడిస్టుని నేను. చూసుకో, ఆలోచించుకో. 10 నిమిషాల టైం ఇస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10. చేయిస్తా. గుడ్ బై. ఇదిగో తీసుకో వెళ్ళు. నువ్వు ముందు వాళ్ళని బయటకు తీసుకునిరా. నో 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 నో. నువ్వు లోపలికెళ్ళి మీ అమ్మతో సంతకం చేయించి నాకు తెచ్చి ఇచ్చాక, అది నేను చూశాక, నా ఈగో సాటిస్ఫై అయ్యాకే వాళ్ళని బయటికి రప్పిస్తా. వెళ్ళమ్మా, గో. తప్పదు, వెళ్ళు. ఏమండి? అక్షర, అమ్మా. గణనా, ఈ సిటీలో కలెక్టర్ అంటే అందరికీ వణుకు పుడుతుంది. నువ్వు ఆవిడతో పాటు ఆవిడ కుటుంబాన్ని కూడా భయపెట్టేశావు. నీ పేరు సిటీ అంతా మారుమోగిపోతుంది. మరేమనుకున్నావురా? నాలాంటోడు తగలక ఇన్నాళ్ళు వాళ్ళు రెచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోతారా వాళ్ళు. అరవింద్, అయిపోయిందా? ఇవ్వు, ఇవ్వు. ఏంటిది? సంతకాలేవి? తమాషాలు చేస్తున్నావా? ఏం చేస్తావురా? అగ్గిపుల్లేస్తావా? వెయ్యి, అందరం పోతాం, వెయ్యి. అబ్బో, సారు తెలివి మామూలుగా లేదుగా. టన్నులుంది. రేయ్, నిప్పు పెట్టలేమన్న ధీమా మాట్లాడుతుంది చూడండి. వెళ్ళండిరా, వెళ్ళి కత్తులు తీసుకొని పీకలు కోసేయండి. ఎవరిని వదలొద్దు. అయ్యో, వెళ్ళండి. వద్దండి. మా వాళ్ళని చంపొద్దండి. వద్దండి, మా వాళ్ళని ఏం చేయకండి ప్లీజ్. వద్దండి. ఏమండి, చెప్పేది వినండి. ఏమండి, వద్దండి. అయ్యో, చెప్పేది వినండి. వద్దండి ప్లీజ్. ఏమండి, వదిలేమని చెప్పండి ప్లీజ్ అండి. ఏంట్రా? వద్దండి. ఇప్పుడు భయం వచ్చేసిందా? వద్దండి ప్లీజ్ అండి. సంతకం పెట్టించు. మా వాళ్ళని ఏం చేయొద్దని చెప్పండి ప్లీజ్ అండి. మీకు దండం పెడతానండి. ప్లీజ్ అండి. వాళ్ళకి చెప్పండి. దండం పెడితే పని కాదమ్మా, వాళ్ళు వినరు, ఓసేస్తారో. అయ్యో, వద్దండి. సంతకం పెట్టించు, ఆపుతాను. అయ్యో, వద్దండి. లేదనుకో చంపేస్తారు. మా వాళ్ళని చంపొద్దండి, వాళ్ళు చాలా మంచోళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. అబ్బా, వాళ్ళ కొంచెం చెప్పండి. అన్నా, లోపల ముగ్గురు లేరన్నా. వద్దండి, చంపొద్దండి. లేదా? వద్దండి. అయ్యో, వద్దండి. వద్దండి. ఏం చేయొద్దండి. లోపలికి వెళ్ళి ఏం చేసావురా? వద్దండి. చెప్పరా? ఏం చేయొద్దండి. నవ్వేంట్రా? ఏం చేసావురా? లోపలికి వెళ్ళి ఏం చేసావురా? వద్దండి.
వద్దండి వాళ్ళని ఏం చేయదండి. అన్నావా అబరా? చెప్పరా చెప్పరా, ఏరా వాళ్ళు ఏమయ్యారు? భయం వేస్తుందా? నా ఫ్యామిలీని చంపుతానంటే నేను చంపుకుంటానారా? వాళ్ళని తప్పించడం కోసమే సంతకం పెట్టిస్తా అని లోపలికి వెళ్ళా.